06 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం కన్నులారా వీక్షించిన భక్తజనం. నేడు మాజీ మంత్రి దివంగత జైపాల్రెడ్డి జయంతి. నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పలువురు ప్రముఖులు. కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీ దాడులు పెరిగిపోయాయి. వైసీపీ నాయకుడు పోతిన మహేష్ ఆరోపణ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దుండగుడు. 6 చోట్ల గాయాలు, ప్రాణాపాయం లేదన్న వైద్యులు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ఉత్సవం ముగించుకొని ఎదురుసేవ మండపానికి చేరుకున్నారు ఆ కైలాసనాథుడు. ఎదురుసేవ మండపం వద్ద దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలికారు. ఎదురుసేవ మండపంలో స్వామి అమ్మవార్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ ఎస్ జైపాల్రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికార నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్రెడ్డి రాజకీయ ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి, పలువురు నాయకులు జైపాల్రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు వైసీపీ నాయకుడు పోతిన మహేష్.
ఈ దాడులను నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కోటికలపూడి శ్రీనివాసరావు స్థానికంగా ఉన్నటువంటి వార్డు మెంబర్ అయినటువంటి బూక్య చంటిపై దాడి చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పోలీసుల సమక్షంలోనే అతనిపై దాడి జరిగిందంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్లా లేనట్లా అని ప్రశ్నించారు పోతిన మహేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయింది. ఈ దాడుల్ని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి తిరువూరు ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు గారు మరి అక్కడ ఉండేటువంటి స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ వార్డు మెంబర్ బూక్య చంటి గారి మీద దాడి చేయడమే ఎందుకు నిదర్శనం కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఆయన ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పంచాయతీలో అనవసరంగా జోక్యం చేసుకొని ఎస్టీ మహిళను కూడా చూడకుండా, లంబాడా వర్గానికి చెందినటువంటి మహిళను కూడా చూడకుండా విచక్షణారహితంగా పోలీసుల సమక్షంలోనే దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అమలవుతుందా? ఈ విషయం మీద హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించరా? ఒక ఎస్టీ వర్గానికి చెందినటువంటి మహిళ మీద మీ ఎమ్మెల్యే దాడి చేస్తే హోంశాఖ మంత్రి అనిత గారు ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలి. ప్రతి విషయానికి బయటకు వచ్చి ఏకవచనంతో మాట్లాడేటువంటి హోంమంత్రి అనిత గారు మీకు లంబాడా వర్గానికి చెందిన ఎస్టీ మహిళ బూక్య చంటి మీద దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించరా? ఇంతవరకు ఆ దాడికి ప్రధాన కారణమైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కొటికలపూడి శ్రీనివాసరావు గారి మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలా? అదేవిధంగా ఈ దాడికి అన్ని రకాల కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడు బూక్య రాంబాబు మీద ఎందుకు కేసు నమోదు చేయరా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మేము ఈ రోజున హెల్ప్ హాస్పిటల్లో మరి పార్టీ ఆదేశానుసారం మేము వెళ్ళి చంటి గారిని కలిశాం. వారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యి ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. నన్ను ఇంట్లోకి వచ్చి విచక్షణారహితంగా దాడి చేసి కొట్టడమే కాకుండా ఈ రోజున నేను ఆత్మహత్య చేసుకుంటే నన్ను రాజీ చేసుకోమని, నన్ను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నా పిల్లల మీద కూడా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారని, వారి కుటుంబ సభ్యుల్లో కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారి సోదరుని కూడా అడ్డం పెట్టుకొని కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతుందని చెప్పి వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా. ఈ ఘటన మీద స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా మీరు స్పందించాలి. గతంలో తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అనేక ఘటనల మీద మీరు అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రవర్తన మీద అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఘటన విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. బూక్య చంటి గారికి న్యాయం చేసి తీరాలని కూడా మేము స్థానిక ఎంపీ కేశినేని చిన్ని గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కూడా ఇప్పటికే వారిని పలు దఫాలుగా పరామర్శించారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా ఉన్నారు. అదేవిధంగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తక్షణమే స్పందిస్తామని కూడా తెలియజేశారు. తప్పనిసరిగా బూక్య చంటి గారికి న్యాయం జరిగేంత వరకు కూడా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఉండాలి అంటే, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలు అవుతుందని ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి, చట్టపరంగా ఆయన శిక్షించాలని కూడా మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని తన బాంద్రా వెస్ట్ నివాసంలో ఓ దుండగుడు దోపిడీకి ప్రయత్నించగా అతనిని అడ్డుకున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారు. 6 చోట్ల కత్తిపోట్లకు గురైన ఆయనను చికిత్స కొరకు లీలావతి ఆసుపత్రికి తరలించారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 2:30 నిమిషాలకు
సైఫ్ నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, కత్తితో జరిగిన ఘర్షణలో సైఫ్ గాయపడ్డారని సమాచారం. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్ యుద్ధ నౌకలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రక్షణ తయారీ, సముద్ర భద్రతలో గ్లోబల్ లీడర్ గా ఎదగాలనే భారతదేశ కలను సాకారం చేయడంలో కీలక ముందడుగు పడింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగ్షీర్లను నేవల్ డాక్ యార్డ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటి ద్వారా భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత అభివృద్ధి చెందడంతో పాటు సాంకేతికంగా ఇతర దేశాల కంటే భారత్ ముందు వరుసలో ఉండటం భారతీయులుగా మన అందరం గర్వించదగ్గ విషయమన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కామదేవుని జాతరను ఘనంగా జరుపుకున్నారు తొడంసం వంశస్థులు. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను నాగుబాయి చందు అనే మహిళ తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్ కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్, హర్యానా సరిహద్దు కనౌరి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించిన అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన కేబినెట్ సహచరులతో కలిసి ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డిమాండ్లకి సంబంధించిన పురోగతిని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిఐ రంజిత్ నేతృత్వంలో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. దాదాపుగా 1,78,752 రూపాయల విలువైన 71 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. ఫంక్షన్ హాల్ యజమానికి రైస్ మిల్ ఉండడంతో అధికారులను తప్పుదోవ పట్టించడానికి అక్కడ నిల్వ ఉంచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిరుపేద ప్రజలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మే అక్రమార్కులపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దూడ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ ఈరోజు కుక్క బొమ్మకు పాడి కౌశిక్ రెడ్డి తలకాయను పెట్టి దహనం చేయడం జరిగింది. బిడ్డ ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి మీద మాట్లాడే ముందు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు హుజరాబాద్ లో తిరగకుండా చేస్తాం మా యూత్ కాంగ్రెస్. ఆల్రెడీ నువ్వు ఇప్పటికే హుజరాబాద్ ఇష్టపట్టి హైదరాబాద్ లో చుట్టుపక్కల డ్రైవర్ చేసుకుంటూ తిరుగుతున్నావు. ఇప్పుడు హుజరాబాద్ కూడా రాకుండా చేస్తాం బిడ్డ, ఖబర్దార్. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీలో అండర్ బ్రిడ్జి వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కనకారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాణాపురం కాలనీ వాసులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నూతనంగా చేపట్టిన బైపాస్ హైవే రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా బాణాపురం ఎసిరెడ్డి నగర్ కాలనీల వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. కావున నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి వెంటనే అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. జనగామ రైల్వే బ్రిడ్జి నుండి కోసన్నపేట వరకు హైవే బైపాస్ రోడ్ ఏదైతుందో ఆ నిర్మాణం ముందు చూపు లేకపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి బాణాపురం కాలనీ కానీ, ఇందిరమ్మ పేస్ట్ కాలనీ కానీ, అదే సందర్భంగా ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ, 3వ విడత ఇందిరమ్మ కాలనీ, ఎల్లంల, పెంబర్తి, సిద్దంకి, పెదరామచెర్ల, చౌదరిపల్లి, పోసన్నపేట, శ్రీనివాసపురం ఇట్లా దాదాపు అన్ని గ్రామాలను కలుపుతూ ఉన్నటువంటి బీటీ రోడ్డు ఉన్నది. ఈ బీటీ రోడ్డు అనుసంధానంగా మరి పసరమర్ల స్టేజ్ నుండి మరి పెంబర్తి వరకు ఉన్నటువంటి ఎన్హెచ్ హైవే వరకు బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. అభివృద్ధి అంటే మరి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలి తప్ప అభివృద్ధి అంటే 10 గ్రామాల యొక్క ప్రజల జీవన విధానాన్ని నాశనం చేస్తూ రోడ్డు నిర్మాణం చేయడం సిగ్గుచేటు. అందులో జనగామ జిల్లా ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు చాలా దుర్మార్గంగా జనగామ జిల్లాను, జనగామ ప్రజల్ని అంధకారం చేసే విధంగా వివరిస్తున్నారు. ఆ సిగ్గుమాలిన చర్యను అందరూ తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, అక్కడ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ సర్వీస్ రోడ్ ద్వారా ప్రజలు వెళ్ళాలి, లేకుంటే ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ వెళ్ళొచ్చు అనేటువంటి గుంటు శాఖలు చెప్తున్నారు. చక్కగా ఉన్నటువంటి రోడ్డును తీసేసి ప్రజలను చుట్టూ తిరిగి పొమ్మనే దుర్మార్గమైన చర్య. మరి ఇందిరమ్మ కాలనీ తర్వాత ఏసిరెడ్డి నగర్ కాలనీ కావచ్చు, ఇందిరమ్మ నగర్ సంబంధించినటువంటి కాలనీ వాసులంతా కూడా సుమారు 1800 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా రోజు అందరికి అవకాశాలు ఉంటాయి, అందరికీ రవాణా కమ్యూనికేషన్ ఉండదు. చాలా మంది పిల్లలు, వృద్ధులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు జనగామ నుంచి అక్కడ కాలనీ వరకు కూడా నడిచేస్తారు. మరి నడిచేటువంటి ప్రజలకు ఈరోజు రక్షణ లేకుండా చేయడము అభివృద్ధి అనేది మేము ఈరోజు ప్రభుత్వాన్ని కానీ అధికారులు కానీ ప్రశ్నించదలుచుకున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య, ఏమైనా చర్య. అందుకోసమే సిపిఎంగా ఇప్పటికే గ్రామాల్లోని అన్ని పార్టీలను, అన్ని గ్రామాల్లో ప్రజల్ని కూడా కలవడం జరిగింది. అందుకోసమే ఇప్పటికైనా జిల్లా ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి విభాగం ఏదైతుందో అది వెంటనే స్పందించాలి. దానిలో మార్పు తీసుకురావడం కోసం మార్పు చేసి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ప్రజలు నడిచిపోయే విధంగా, వాహనాలు సక్రమంగా వెళ్లే విధంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే అది నిర్మాణం అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం జరగకపోతే మహిళలు, వృద్ధులు, వాహనదారులకు, నడిచే వెళ్ళేటువంటి వాళ్లకు మరి అక్కడ రక్షణ లేకుండా పోతుంది, ప్రమాదాలు జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి సోదరులారా, ఈరోజు జనగామ జిల్లాను, యాదాద్రి జిల్లాను కలుపుతూ ఉన్నటువంటి రోడ్డు ఇక్కడికి వెళ్ళి అక్కడికి 15 గ్రామాల ప్రజలు
మరి నిత్యము వారి జీవనోపాధి కోసం నిత్యావసర సరుకుల కోసం జనగామ పట్టణానికి వస్తూ వెళ్తూ ఉంటారు. అటువంటి రహదారిని ఈరోజు అధికారులు ముందు చూపు లేకుండా, ఇంజనీర్లు ముందు చూపు లేకుండా ఈరోజు దాన్ని మూసివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయి. దాంతోపాటు రావడం కోసం పోవడం కోసం ఒకటే హైవే ఒకటే రోడ్డు ఇస్తారు. కాబట్టి తక్షణమే ఇంజనీర్లు ఆ ప్రణాళికను మార్చుకొని తప్పకుండా అక్కడ అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తారు. మెదక్ జిల్లా రామాయంపేట ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్ రజనీ కుమారి, ఎంపీడీఓ సాజులోద్దీన్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, వ్యవసాయ అధికారి రాజు నారాయణ హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బందికి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై క్షేత్రస్థాయిలో నిర్వహించే సర్వే విధి విధానాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న ప్రకటించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల అమలు విధి విధానాలపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ఖరారు చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. 5 రోజుల పాటు ఈ సర్వే చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి వ్యవసాయ మరియు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన చేసి ఈ 4 రోజుల పాటు చేయాల్సిన కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. ఈరోజు రామాయంపేట మండలంలో పంచాయత్ సెక్రటరీలు, రెవెన్యూ సిబ్బంది మరియు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మీటింగ్ పెట్టడం, తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు, మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మేము స్పెషల్ ఆఫీసర్ అందరి సమక్షంలో మనకు ఒక అవగాహన సదస్సులుగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యొక్క 4 కార్యక్రమాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్ ఈ 4 కార్యక్రమాలను 26వ తారీఖు నాడు 26 జనవరి నాడు 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మనము ఈ యొక్క ప్రభుత్వం లాంచ్ చేయాల్సింది. కాబట్టి అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క 8 రోజులు ఉంది. దాంట్లో ఇప్పుడు 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న డేటానే మనము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత 21 నుంచి 24వ తారీఖు వరకు వాళ్ళు గ్రామ సభలలో పెట్టి తీర్మానం చేసుకొని ఆ లిస్టు ఫైనలైజ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగానే మనము 26వ తారీఖు నుంచి మనము ప్రభుత్వం లాంచ్ చేసి అందరికీ బెనిఫిషరీస్కు ఈ యొక్క కార్యక్రమాలు చేకూరేలా ప్రభుత్వం చేయడానికి నిర్ణయించింది. కాబట్టి అందరినీ మనస్ఫూర్తిగా ఇక్కడ మానవతా దృక్పథంతో ఇక్కడ చేసి అందరికీ పూరెస్ట్ ప్రజలకు కూడా మనకు ప్రభుత్వం ద్వారా ఈ యొక్క చేయూత అందించడానికి అందరూ సహకరించాలని మేము వీళ్ళందరినీ విజ్ఞప్తి చేశాము. దాని ప్రకారము మేము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తామని మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన 4 స్కీమ్స్లో భాగంగా రేషన్ కార్డ్స్లో ఫీడ్బ్యాక్ అనేది ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి 16th నుంచి 28th వరకు ఫీల్డ్ సర్వే జరుగుతుంది. దాంట్లో భాగంగా 3.5 acres ఆఫ్ వెట్లాండ్ అండ్ 7 acres ఆఫ్ డ్రై ల్యాండ్, మున్సిపాలిటీలో వచ్చేసి 2 lakhs ఇన్కమ్, రూరల్లో వచ్చేసి 1,50,000 ఇన్కమ్ క్రైటీరియాలో తీసుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనేది సర్వే చేయడం జరుగుతుంది. సో అందరూ ఎవరైతే రేషన్ కార్డు లిస్ట్ ఆన్లైన్లో మనకు సర్వే డీటెయిల్స్ వచ్చినాయో వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.